కేసు వస్తే సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో కూర్చోబెట్టి అక్కడ మీటింగ్ ప్రెస్ పెడతారు. ఈ రోజు కోటాను మంది తెలంగాణ ప్రజల సామాజిక ఉద్యమ శక్తుల వాళ్ళ ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఏర్పడిన ఇంటి పార్టీ. అట్లాగే ఈ పార్టీని ఏర్పాటు చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని తండాలు పడ్డారు. కలవని మనిషి లేదు. అనేక ఉద్యమ శక్తులను కానీ, వ్యక్తులను కానీ, సంఘాలను కానీ, అంటే వ్యక్తిగతమైన పనులను, వృత్తిని కూడా పక్కన పెట్టేసి 2-3 సంవత్సరాలుగా విపరీతమైన శ్రమ చేసి ఒక పార్టీని పెడితే కనీసం సుధాకర్ అన్న నాయకత్వం పనిచేసిన ఇంటి పార్టీని కానీ కనీసం మీ ఎజెండా ఏంది, మీ సామాజిక ఎజెండా ఏంది, అసలు మీరు ఏం కోరుకుంటా ఉన్నారు, తెలంగాణకు ఎట్లాంటి రాజకీయ ప్రత్యామ్నాన్ని ఇవ్వాలనుకుంటున్నారని చెప్పేసి అడిగే ఓపిక తీరిక ఈరోజు యాజమాన్యాలకు లేదు, పత్రిక లేదు. ప్రధాన సవంతి మీడియా ఏకపక్షంగా గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఎట్లయితే మీడియా ఒక సైడ్ గా పోయి మొత్తం ప్రజలకు వ్యతిరేకమైన వార్తలు అందిస్తూ ఉందో, ఈ రోజు ప్రజలకు సంబంధించిన ఎజెండాలను ఫిక్స్ చేస్తున్న ఉద్యమ శక్తులు, పార్టీలు, వ్యవస్థలను నిజంగా కూడా కేసీఆర్ కంటే ఎక్కువ కూడా తొక్కే పని రోజు చేస్తా ఉన్నారు. ఇంటి పార్టీ ఆవిర్భావం సంబంధించిన కవరేజ్ విషయంలో మనకు అర్థమైంది ఆ రోజు. అట్లాగే తదనంతర కార్యక్రమాల విషయం కూడా మనకు అర్థమైంది.